డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు రాష్ట్ర పోలీసులు. సికింద్రాబాద్ కార్ఖానాలో మత్తు పదార్థాలు తీసుకుంటుండగా అరెస్టు చేశారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. డ్రగ్స్ సప్లై చేస్తున్న 3 ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్స్ ను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాలేజ్ యాజమాన్యాలు కూడా విద్యార్థులపై నిఘా ఉంచాలని సూచించారు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య. యాంటీ నార్కోటిక్ బ్యూరో కార్ఖానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తో రైడ్ చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొన్ని రోజులుగా డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి ప్రతిరోజు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వీరిని విచారించి డ్రగ్స్ అమ్ముతున్న 3 పెడ్లర్లను కూడా అరెస్ట్ చేశారు. 100 కిలోలకు పైగా గంజాయి పట్టిస్తే 2 లక్షల రివార్డు ఇస్తామన్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య. ఫీజులు తీసుకుని కాలేజీలు నడపడమే కాకుండా కాలేజీలో ఏం జరుగుతుందో యాజమాన్యాలు పట్టించుకోవాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కాలేజీలు చర్యలు తీసుకోకపోయినా కాలేజీల్లో డ్రగ్స్ పట్టుబడ్డా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నా తమ వద్ద ఉన్న ఎక్విప్మెంట్ తో 2 నిమిషాల్లో పట్టుబడతారన్నారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీలపైన ఫోకస్ పెట్టామన్నారు ఎస్పీ సాయి చైతన్య. స్పెసిఫికల్గా విద్యార్థులకి మీ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీరు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ ఇటువంటి డ్రగ్స్ అమ్మడం కానివ్వండి, కొనడం కానీ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే మీ యొక్క సీనియర్స్ ర్యాగింగ్ పేరు మీద కానీ సీనియర్స్ ఇంకేమైనా పేరు మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డ్రగ్స్ తాగండి, అయ్యేది తాగండి అని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. యాక్షన్ విల్ బి సివియర్లీ టేకెన్. అట్ ది సేమ్ టైం వీఆర్ అపీలింగ్ టు ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని విద్యా సంస్థలకి మేము అపీల్ చేస్తున్నాం. మీరు కూడా సెక్యూరిటీ మెజర్స్ పెట్టండి. మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. మీ యొక్క ఏరియాలో ప్రిమైసెస్లోకి ఎటువంటి మాదక ద్రవ్యాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. సో అందరి విద్యా సంస్థల అధినేతలకి, అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మా సైడ్ నుంచి అపీల్లా చేస్తున్నాం. అట్లానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 TGANB ఉంది. దాంట్లో మోర్ దెన్ 100 kgs గాంజా ఇన్ఫర్మేషన్ వస్తే 2 lakhs రివార్డ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్లీజ్ గివ్ అస్ యువర్ ఇన్ఫర్మేషన్. అది టోల్ ఫ్రీ నెంబర్. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. దాని మీద కంపల్సరీ యాక్షన్ జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మత్తు పదార్థాలకు బానిసలైన 3 వ్యక్తులు డ్రగ్స్ పెడ్లర్లుగా మారి విద్యార్థులకు సప్లై చేస్తున్నారని తెలిపారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్. డ్రగ్స్ తీసుకున్న వారంతా కాలేజీ విద్యార్థులే అన్నారు. నిందితుల నుంచి గంజాయి, ఓజీతో పాటు LSD బ్లడ్ స్వాధీనం చేసుకున్నామన్నారు. విద్యార్థుల పేరెంట్స్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. విద్యార్థులను డి అడిక్షన్ సెంటర్ కి పంపిస్తామన్నారు డీసీపీ. మా కార్ఖానా పోలీస్ అలాంగ్ విత్ TGANB వర్క్ చేశారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇనిషియలీ మాకు TGANB నుంచి we had gotten some information regarding itla drugs consume చేస్తున్నారు అని, కొంచెం యంగ్స్టర్స్ అట్ కన్స్యూమింగ్ డ్రగ్స్ అని కొన్ని డీటెయిల్స్ వీ హ్యాడ్ రిసీవ్డ్ సమ్ ఇన్పుట్స్. ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఇన్ కోఆర్డినేషన్ కార్ఖానా పోలీస్ టీమ్ హ్యాస్ డెవలప్డ్ దోస్ లీడ్స్. దాంట్లో మాకు ఒక ఫ్యూ కన్స్యూమర్ డీటెయిల్స్ వచ్చినాయి. వీళ్ళందరూ ఆర్ అండర్ ది ఏజ్ ఆఫ్ 30 అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ది ఏజ్ ఆఫ్ 20. సో ఈ 8 పర్సన్స్ని 8 కన్స్యూమర్స్ని వీ అప్రిహెండెడ్ దెమ్. వాళ్ళతో మాట్లాడినప్పుడు దే హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ డ్రగ్స్ అండ్ దిస్ ఇస్ ది శాంపిల్. డ్రగ్స్ సప్లై చేసే పెడ్లర్లతో పాటు సేవిస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. NDPS చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం డ్రగ్స్ వినియోగదారులను అరెస్టు చేస్తామన్నారు.